హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు ఎడిటర్ గడికి తేడాలు వచ్చేసాయి మామ. నేను ఎడ్డమంటే తడ్డమంటున్నాడు, ఆ కంటే పూక్ అదే ఆ కంటే తమలపాక్ అంటున్నాడు. అందుకే ఈ రోజు వాడో నేనో తేలిపోవాలి. ఈ వీడియో నాకు అడ్మిన్ గారికి మధ్య జరుగుతుంది. సో మనోభావాల బ్యాచ్ ఎవరైనా ఉంటే దొబ్బేయండి. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. ఫస్ట్ నాకు ఎడిటర్ గారికి తేడా ఎక్కడొచ్చిందంటే, నేను ఎంఎస్ ధోని అంటే వాడు విరాట్ కోహ్లీ అంటున్నాడు మామ. కింగురా బచ్చా. ఇక్కడ కెప్టెన్ తలారా లుచ్చా. మా వాడికి 80 సెంచరీలున్నాయి. మా వాడికి ఐసీసీ ట్రోఫీలున్నాయి. మా వాడికి ఐపీఎల్ కప్ ఉంది. అలాంటివి మా దగ్గర ఇంకో 5 కప్పులున్నాయి. వీడికి ఇలా కాదు, మా వాడి 80 సెంచరీలు 139 హాఫ్ సెంచరీలు చేశాడు. T20 వరల్డ్ కప్ లో 1000 రన్లు కొట్టిన ఫస్ట్ ప్లేయర్ మా వాడే. టెస్ట్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అంటే విరాట్ కోహ్లీనే. టెస్ట్ లో 7 డబుల్ సెంచరీలు చేసిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ మా వాడే. ఐపీఎల్ లో హైయెస్ట్ రన్స్ మా వాడివే. మా వాడు ఒక చేజ్ మాస్టర్, ఫిట్నెస్ ఐకాన్, సోషల్ మీడియా కింగ్ రా. రికార్డ్స్ నా పేరు ఉండడం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు మాట్లాడట్లేదేంట్రా? ఇవన్నీ కాదు, విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోని ఇద్దరు గ్రేటే, ఓకేనా? అలా అయితే హ్యాపీనే. కూర్చో. తర్వాత నాకు అడ్మిన్ గారికి గొడవలు ఎక్కడొచ్చాయంటే, నేను సాధన నాయుడు గ్రేట్ అంటే వాడు క్యూమధు గ్రేట్ అంటున్నాడు మామ. ఆ సాధన ఎలా నచ్చిందిరా? నీకు క్యూమధు ఎలా నచ్చిందో నాకు అలానే నచ్చింది. అబ్బో, క్యూమధు అంటే తన అందానికి, ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది మా పాప ఏమన్నా తక్కువ? ఏంటి మీ పాపనా? అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అయినా మా పాప చేసినట్టు వీడియోస్ ఎవరేం చేస్తారా? అవునరా బాబు, మీ పాప చేసినంత ఎక్స్పోజ్ కూడా ఎవరు చేయరు. అబ్బచ్చా, క్యూమధు ఏమన్నా తక్కువ? స్టార్టింగ్ లో క్యూమధు చేసింది కూడా ఎక్స్పోజే కదా. సరేరా, ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా నిన్ను, దానికి నువ్వు ఆన్సర్ చెప్తే సాధనానే గ్రేట్ అని ఒప్పుకుంటా. చెప్పు. మీ పాప ఒక వీడియోలో ఏమో లెఫ్ట్ హ్యాండ్ కట్టుకుంటది, ఇంకో వీడియోలో ఏమో రైట్ హ్యాండ్ కట్టుకుంటది. ఎందుకు అంటే అది మరెందుకురా నీకు? అవన్నీ పర్సనల్స్ రా, మేమందరికి చెప్పం. కమలాసన్, నాకు క్యూమధు ఎందుకు గ్రేటో ఒక్క రీజన్ చెప్పరా. ఎందుకంటే సాధన కంటే పద్ధతిగా వీడియోస్ చేస్తుంది కాబట్టి. మా పాప కూడా ఈ మధ్య పద్ధతిగానే చేస్తుంది. అయితే ఎందుకంటే సాధన కన్నా ఎక్కువ ఫాలోవర్స్ క్యూమధుకే ఉన్నారు కాబట్టి. మా పాప కూడా ఫ్యూచర్ లో 1 నేమ్ కొట్టుద్ది. అయితే సరేరా, ఇద్దరు వేస్తే ఓకేనా? నాకోకే. చూసావా, వెంటనే ఒప్పుకున్నావు. అంటే సాధన వేస్ట్ అని నీకు కూడా తెలుసు. సో క్యూమధునే గ్రేట్. ఓరి నా కొడక, ఎట్లిచ్చా నెక్స్ట్ వాడికి నాకు గొడవ ఎందుకు వచ్చిందంటే, ఎందుకు నేను అబ్బాయిలు గ్రేట్ అంటే వాడు అమ్మాయిలు గ్రేట్ అంటున్నాడు మామ. ఏంటి అబ్బాయిలు గ్రేటా? ఎందులో? మోడల్ చెప్రీ మోడల్ అని వీడియో చేయడంలోనా? అయితే అమ్మాయిల్లో చెప్రీలు లేరంటావు. లేరు. ఒకసారి ఈ వీడియో చూడు. రాజులకే ఎందుకు, రాణిలకు కూడా 4-5 రాజులు ఉండాలి. ఆడోళ్ళు అన్నప్పుడు ముఖం మీద పొట్టు, ఇంకా చేతులకు గాజులు ఉండాలి. ఇప్పుడు చెప్పరా, ఏమైందిరా? సపోర్ట్ చేస్తలేవు. అయినా బల్బు కనిపెట్టింది మేము, ఏరోప్లేన్ కనిపెట్టింది మేము, గడియారం కనిపెట్టింది మేము. అంతెందుకు, నువ్వు ఎడిటింగ్ చేసే ఫోన్ కనిపెట్టింది కూడా మేమే. ఇప్పుడు ఉన్న పలంగా అమ్మాయిలు కనిపెట్టిన 4 వస్తువుల పేర్లు చెప్పరా. అంటే అది అయినా అమ్మాయిలకు ఏమైనా జరిగితే ఫస్ట్ రోడ్ ఎక్కి ధర్నా చేసేదే అబ్బాయిలు. అదే అబ్బాయిలకు ఏమైనా జరిగితే ఒక అమ్మాయి అయినా రోడ్ ఎక్కి ధర్నా చేయడం చూసావరా? మన దేశంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సావగొట్టినా సరే ఆ కేసు తేలేంత వరకు అమ్మాయి పేరు కూడా బయటికి రానిరు. అదే అబ్బాయి ఒక అమ్మాయి పైకి చిన్నగా చెయ్యెత్తినా చాలు, వాడి పేరు, ఫోటో, ఆధార్ కార్డు, పాన్ కార్డు, కుదిరితే బ్యాంక్ డీటెయిల్స్ కూడా వేసి పడదొబ్బుతారు ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. అదేదో పోక్సో యాక్ట్ అంట. అమ్మాయి అబ్బాయి చేయి తీసుకొని మీదేసుకున్నా అబ్బాయినే బొక్కలేస్తారంట. వాడు చేయలేదండి, వాడు చేయి నేనే తీసుకున్నా, భుజం మీద వేసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది. ఇంత దరిద్రమైన సమాజంలో కూడా స్ట్రాంగ్ గా బతుకుతున్నాం మేం వేస్ట్, మీరు బెస్ట్. ఇవన్నీ కాదురా, అమ్మాయి అనే పదంలోనే అమ్మ అనే పదం ఉంది తెలుసా? అరే కావాలంటే అమ్మాయిలే గ్రేట్ అని ఒప్పుకుంటా, నువ్వు మాత్రం ఇలాంటి క్రింజ్ డైలాగులు చెప్పకరా. చూసే వాళ్ళు వీడియో క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. మా దృష్టిలో ధోని, విరాట్ కోహ్లీ ఇద్దరు గ్రేటే మామ. ఈ వీడియో జస్ట్ ఫన్ కోసం చేసాం. సో కామెంట్ సెక్షన్ లో వేసుకోకుండా మేమేమైనా తప్పు మాట్లాడింటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్ లో రిపీట్ చేయం. అండ్ ఈ వీడియోని ఒక్క బూత్ లేకుండా కంప్లీట్ చేసాం మామ. అవునా, నిజమా? సో వీడియో నచ్చితే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అన్నా ఎడిటర్ బిడ్డనన్నా, ఎడిటర్ బిడ్డకి సబ్స్క్రైబర్స్ ఉండద్దా అన్నా? ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అన్నా.